వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండా హార్నెట్ 2.0 అని చెప్పి ఈ కొత్తగా వెహికల్ అయితే రిలీజ్ అయింది. ఇది 2022 వేరియంట్ అనమాట. అయితే ఈ వెహికల్లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ వచ్చాయి, దీనిలో స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2022 హోండా హార్నెట్ 2.0 ఫీచర్ చూసుకున్నట్టయితే దీనిలో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. అంటే ఫ్రంట్లో ఉన్నది ఎల్ఈడి హెడ్ ల్యాంపే ఉంటుంది. ఈ బ్రింక్లర్స్ వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్సే ఉంటాయి. టెయిల్ ల్యాంప్ ఎల్ఈడే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్రింక్లర్స్ కూడా ఎల్ఈడే ఉంటాయి. సో ఆల్ ఎల్ఈడితో అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. ఇది అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్తోనే వస్తుంది. అదే కాకుండా ఈ ఫ్రంట్లో అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్స్తో కూడా వస్తుంది. సో ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనం ఒక్కొక్క ఫీచర్ గురించి మనం విడివిడిగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇది స్ప్లిట్ హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇలా చూడడానికైతే ఈ డిజైన్లో కనిపిస్తుంది. ఈ హెడ్ ల్యాంప్ కంప్లీట్గా ఎల్ఈడితోనైతే ఉంటుందన్నమాట. సో పైన ఒక ఎల్ఈడి, కింద ఒక ఎల్ఈడి లాగా అయితే మనకి స్ప్లిట్ అయి కనిపిస్తుంది. దీని డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది పైనది పొజిషన్ ల్యాంప్ లాగా, ఇది కంప్లీట్ కిందిది హెడ్ ల్యాంప్ లాగా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ హెడ్ ల్యాంప్ కానుకొని ఇది డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఈ డిజిటల్ మీటర్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉంటుంది. సో దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఈ బ్రింక్లర్స్ ఉంటాయి. ఇవి ఎల్ఈడితోనే వస్తాయి అనమాట. సో ఇలా అయితే ఉంటుంది వెహికల్, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది ఎక్స్ షేప్ డిజైన్లో ఉన్న టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు డిజైన్ చూడవచ్చు, ఎక్స్ షేప్ ఉంటుంది టెయిల్ ల్యాంప్. ఇది ఎల్ఈడితోనే వస్తుంది అనమాట. ఇదే కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్రింక్లర్స్ కూడా ఎల్ఈడితోనే వస్తాయి. సో ఇలా అయితే ఈ ఎల్ఈడి బ్రింక్లర్స్ డిజైన్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ ఉన్న గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో ఇది స్పోర్టీ లుక్లో ఉంటుంది, బాడీ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇది చూడవచ్చు మీరు, కంప్లీట్ స్పోర్టీ లుక్లో ఉండే ఈ స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. చాలా స్టైలిష్ లుక్లో అయితే గ్రాబ్ రైల్ కనిపిస్తుంది. దీనిలో సీట్ విషయాన్ని చూసినట్టయితే దీనిలో 2 లెవెల్ స్ప్లిట్ సీట్ ఉంటుంది. 2 ఇండివిజువల్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి రైడర్ సీట్, ఇది వచ్చేసి పిలియన్ సీటు. సో 2 సీట్లు అయితే ఉంటాయి. సో ఇలా అయితే రైడర్ కంఫర్ట్గా ఉంటుంది. రైడర్ పొజిషన్కి కంఫర్ట్గా ఉంటుందో సో అలా అయితే సీట్ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ పిలియన్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళకు కూడా మంచి కుషన్ కంఫర్ట్ సీట్ అయితే ఇచ్చారనమాట. సో మన ట్యాంక్ గురించి చూసుకున్నట్టయితే ట్యాంక్ వచ్చేసి దీనిలో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ ఉంటుంది. సో ఇది చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది. సో ఇలా అయితే మీరు ట్యాంక్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఈ ట్యాంక్కి హార్నెట్ అని చెప్పి దీని నేమ్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రీవియస్ ఉన్న కలర్స్ కంటే ఇప్పుడు వేరే కలర్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది హార్నెట్లో. సో ఇక్కడ ట్యాంక్కి హార్నెట్ అని చెప్పి నేమ్ ఉంటే ఈ కింద సీట్ కింద వచ్చేసి 2.0 అని చెప్పి దీని వర్షన్ అయితే ఇవ్వడం మనం చూడొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. ఈ ట్యాంక్ కానుకొని ఈ ఫ్రంట్ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఈ కౌల్స్కి హోండా లోగో అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ ఉన్న హార్నెట్కి ఈ డిజైన్ అయితే లేకుండేది. ప్రజెంట్ ఈ కొత్త గ్రాఫిక్ డిజైన్ అయితే స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఈ అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్స్ అయితే ఇచ్చారనమాట. అయితే ఇది మామూలుగా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్లో ఇది పైకి ఉండి ఈ పార్ట్ కిందికి ఉంటుంది. సో కానీ ఈ వెహికల్ నుంచి ఈ పార్ట్ పైకి ఉండేది కిందికి, ఈ కిందికి ఉండే పార్ట్ పైకి, అంటే అప్ సైడ్ డౌన్ యూఎస్డి ఫోర్క్స్ అని అంటారు వీటిని. సో ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఎంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా మనం ఎలాంటి రోడ్లో జర్నీ చేసినప్పుడు కూడా ఇది మంచి యాక్షన్ ఇస్తుంది అనమాట. ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ హ్యాండ్స్ పైన ఎఫెక్ట్ పడకుండా అయితే ఉంటుందన్నమాట.
ఇదే కాకుండా దీని హ్యాండిల్ బార్ చూసుకుంటే దీంట్లో ప్రీవియస్ కంటే మంచి స్టాండర్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడవచ్చు. సో ఇది చాలా గ్రిప్ను అయితే కలిగి ఉంటుందన్నమాట. మంచి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారన్నమాట ఈ హార్నెట్ 2.0 వెహికల్లో. ఫ్రెండ్స్ దీనిలో స్ట్రెస్ ఫ్రీ రైడింగ్ అయితే ఉంటుంది. సో ఈ రైడర్ పొజిషన్ అంత కంఫర్ట్గా ఉంటుంది స్ట్రెస్ లేకుండా. సో ఈ ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో ఫియర్స్ ఇంజన్ ఇచ్చారనమాట. అంటే చాలా పవర్ఫుల్ ఇంజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని డిజైన్ చూసినట్టయితే ఏరోడైనమిక్ డిజైన్లో అయితే మనకు దీని డిజైన్ కనిపిస్తుంది. సో ఇలా అయితే మీరు చూడొచ్చు. ఇది కంప్లీట్గా ఏరోడైనమిక్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎంత ఫాస్ట్గా జర్నీ చేసినప్పటికీ ఇది గాల్లో దూసుకుపోయే విధంగా ఎంత ఫాస్ట్గా వెళ్ళినప్పటికీ విండ్ అనేది దీన్ని ఆపకుండా అయితే దీని డిజైన్ ఉంటుందన్నమాట. ఇంకా దీని ఫీచర్స్ చూసినట్టయితే దీనిలో ఫ్రంట్లో వచ్చేసి పెటల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనకు పెటల్స్ చూడొచ్చు. సో ఇవి ఇలా కట్ అయినట్టుగా పెటల్స్ టైప్ అయితే దీని డిజైన్ ఉంటుంది. సో ఇలా పెటల్ డిస్క్ బ్రేక్స్ అయితే మనకు ఈ ఫ్రంట్ ఇచ్చారు. ఇలా రేర్లో చూసుకున్నప్పటికీ రేర్లో కూడా ఈ పెటల్ డిస్క్ బ్రేక్సే ఇచ్చారనమాట. సో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక మెయిన్ ఫీచర్ చూసినట్టయితే నవ్వే డేస్ అన్ని వెహికల్స్కి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెహికల్లో కూడా ఇలా మన సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోయే విధంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ కేబుల్ వచ్చేసి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సంబంధించిన ఈ కేబుల్ అనమాట. అంటే ఇంజన్ కిందికి వేసి ఉన్నప్పుడు మనం ఒకవేళ గేర్ పొజిషన్లో ఉంటే అంటే ఫస్ట్ నుంచి 5th గేర్ మధ్యలో గేర్ పొజిషన్లో వెహికల్ ఉన్నప్పుడు ఇక్కడ మన వెహికల్ని స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ కాదు. లేదంటే ఆల్రెడీ గేర్ పొజిషన్ ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ మన కింది కంటే వెహికల్ ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇలా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఈ ఫీచర్ ఇవ్వడం జరిగిందనమాట హోండా హార్నెట్ 2.0లో. సో ఇది ఒక మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే కాకుండా దీంట్లో ఈ 5 లెవెల్ ఇల్యూమినేషన్ కంట్రోల్ అనేది ఈ డిజిటల్ మీటర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డిజిటల్ మీటర్ గురించి అయితే నేను తర్వాత అయితే చెప్తాను. సో ఇది 5 లెవెల్లో ఉండే మనము అంటే దీని కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ మనం 5 లెవెల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేంజ్ చేస్తారనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. దీంట్లో 5 లెవెల్ ప్రజెంట్ దీనికి బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేనైతే అది చూపించలేకపోతున్నాను. ఈ హార్నెట్ 2.0 అనేది ఇలాంటి ఫీచర్లతో అయితే వచ్చింది. మనం ఇంకా డెప్త్గా దీంట్లో ఇంజన్ గురించి బాడీ డైమెన్షన్ గురించి అయితే చూద్దాం. దీనిలో ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే ఇది 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. ఎస్ఐ ఇంజన్ BS6 ఇంజన్ అనమాట. దీంట్లో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 184.40 cc ఇచ్చారు. అంటే ఇది 180 cc ఇంజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంజన్ వచ్చేసి 8500 RPM వద్ద 12.7 kV పవర్ని రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా 6000 RPM వద్ద 16.1 Nm టార్క్ కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీని బోర్ వచ్చేసి ఇది 61.0 mm ఉంటుంది. దీని స్ట్రోక్ చూసినట్టయితే 63.09 mm ఈ స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ దీని కంప్రెషన్ రేషియో చూసినట్టయితే దీనిలో 9.5:1 అనేది కంప్రెషన్ రేషియో ఉంటుంది. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMFI సిస్టమ్ అయితే ఇచ్చారు. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఈ వెహికల్లో ఇవ్వబడింది. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనకు ఈ ఇంజన్కి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఏదైతే పెట్రోల్ వస్తుందో మనం ఇచ్చే రేజింగ్ను బట్టి ఆటోమేటిక్గా ఎంత రేజింగ్కి ఎంత స్పీడ్కి ఎంత పెట్రోల్ వెళ్ళాలనేది దీంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి దీనిలో రిలీజ్ అయిన పెట్రోల్ని బట్టి దీని పవర్ రిలీజ్ అవ్వడము దీని టార్క్ రిలీజ్ అవ్వడం అయితే మనం చూడవచ్చు అనమాట. ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తాం. దీంట్లో చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడే ఉంటుంది. కిక్ రాడ్ అయితే మనకి ఈ వెహికల్లో ఇవ్వరు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎలాంటి కిక్ రాడ్ అయితే మనకు కనిపించదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారానే ఈ వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో గేర్స్ చూసుకున్నట్టయితే 5 గేర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. సో ఇది 1 డౌన్ 4 అప్ ఉంటుంది. మిడిల్లో న్యూట్రల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే గేర్ రాడ్ ఉంటుంది. ఇది గేర్ రాడ్ సంబంధించిన ఇది ఈ పార్ట్ అన్నమాట. ఇదైతే గేర్ రాడ్ లివర్ అనమాట. సో ఇలా అయితే సింగిల్ లివర్ అయితే గేర్ రాడ్ ఇచ్చారు. ఫ్రెండ్స్ దీనిలో క్లచ్ చూసుకున్నట్టయితే దీనిలో మల్టిపుల్ బ్లెడ్ క్లచ్ అనే ఫీచర్ అయితే ఇచ్చారు. సో క్లచ్ అయితే ఇలా చాలా సింపుల్గా స్లిప్పర్ క్లచ్ కాదు కానీ అలాంటి ఫీచర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. క్లచ్ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. అంత సింపుల్ క్లచ్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. దీనిలో బాడీ డైమెన్షన్ గురించి చూసుకున్నట్టయితే దీని బాడీ ఫ్రంట్ నుంచి ఈ బ్యాక్ వరకు 2047 mm దీని లెంత్ ఉంటుందన్నమాట. ఇక్కడ విడ్త్ చూసుకున్నట్టయితే 783 దీని వెహికల్ విడ్త్ అయితే ఉంటుంది. కొంచెం ఈ విడ్త్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హ్యాండిల్ బార్ మనకు కొంచెం వైడ్గా ఇచ్చారనమాట. దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ కింది నుండి పై వరకు దీని హైట్ వచ్చేసి 1064 mm ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్కి మిర్రర్స్ లేవు. సో మిర్రర్స్ ఉంటే ఆ మిర్రర్స్ హైట్ వరకు
దీని హైట్ వచ్చేసి 1064 mm హైట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ మధ్య ఈ గ్యాప్ని అయితే మనం వీల్ బేస్ అని పిలుస్తాం. ఇది 1355 mm వీల్ బేస్ ఉంటుంది. సో దీనికి వీల్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ వీల్ బేస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. మనకు ఎలాంటి టర్నింగ్స్లో కానీ ఎలాంటి రోడ్స్లో కానీ మనం స్కిడ్ కాకుండా మనము ఈజీగా డ్రైవ్ చేసే విధంగా అయితే ఈ వీల్ బేస్ హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ బాడీ నుంచి ఈ కింద బాటమ్ వరకు దీని గ్రౌండ్ క్లియరెన్స్ పిలుస్తారు. దీనిలో 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ కింద స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ ఏవైనా టచ్ కాకుండా ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు ఈ ఇంజన్కి స్పెషల్గా ఈ కౌల్స్ అయితే ఇచ్చారు, అంటే ఇంజన్ గార్డ్ అయితే ఉంటుంది. ఇది కొంచెం ఫైబర్తో సంబంధించింది అనమాట. సో ఇలా బాడీ కలర్లో ఉండే ఈ ఇంజన్ గార్డ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ దీని సీట్ లెంత్ చూసుకున్నట్టయితే అంటే ఈ ఫ్రంట్ నుంచి ఈ రేర్ వరకు సీట్ లెంత్ వచ్చేసి ఇది 590 mm సీట్ లెంత్ ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది, స్ప్లిట్ సీట్ ఉంటుంది. సో ఇలా అయితే మనం సీట్ చూడొచ్చు. ఇలా మన ట్యాంక్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ అయితే ఉంటుందని చెప్పాను. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి అంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దీనిలో 12 లీటర్స్గా ఇచ్చారనమాట. అంటే మనం ఈ ట్యాంక్ని ఫిల్ చేయాలంటే 12 లీటర్స్ పెట్రోల్ అయితే పోయాల్సి ఉంటుంది. ఈ వెహికల్ కొంచెం హైట్ అంటే వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 142 kgs అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడవచ్చు, కొంచెం హెవీగా కనిపిస్తుంది కాబట్టి దీని వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది 142 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, దీనిలో సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి యూఎస్డి సస్పెన్షన్ ఉంటుంది, అంటే అప్సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా అయితే మనం చూడవచ్చు ఈ సస్పెన్షన్ని. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో మోనో షాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకు మోనో సస్పెన్షన్ ఉంటుంది. దీనికి సీట్ లెవెల్ని హైట్ని తగ్గించుకోవడానికి పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనకు మోనోషాక్ సస్పెన్షన్ చూడొచ్చు. మోనోషాక్ సస్పెన్షన్ వల్ల మనం ఈజీగా రైడ్ అయితే చేయవచ్చు అనమాట. ఇలాంటి బ్యాక్ పెయిన్స్ లేకుండా ఇది హెల్ప్ అయితే అవుతుంది మోనోషాక్ సస్పెన్షన్ అనేది. దీనిలో ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తామన్నమాట. సో ఇలా అయితే మనకి ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు. ఒకవేళ మనం దీని టైర్స్ గురించి బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీనిలో టైర్ సైజ్ చూసుకున్నట్టయితే దీనిలో 110/70 సైజులో అయితే టైర్ ఉంటుంది. 17 inches వీల్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ సైజ్ అయితే మనం ఇలా అయితే చూడొచ్చు. ఈ వీల్ సైజ్ ఫ్రంట్ అనమాట. ఈ హోండా హార్నెట్ 2.0లో మనకు ఓన్లీ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. సో ఈ ఫ్రంట్లో ట్యూబ్లెస్ టైరే ఉంటుంది, రేర్లో కూడా ట్యూబ్లెస్ టైరే ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 సైజులో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఈ రేర్ టైర్ చాలా వైడ్గా ఉంటుంది. ఇది 140 mm సైజులో ఉంటుంది. ఈ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఇది 140/70 సైజులో అయితే ఉంటుందన్నమాట. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో వీల్స్ చూసుకున్నట్టయితే దీనిలో అలాయ్ వీల్సే ఉంటాయి. సో ఇలా అయితే అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. మనకి ఇలా అలాయ్ వీల్స్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంటే ఫ్రంట్ అండ్ రేర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటూ ఈ ఫ్రంట్ బ్రేక్కి ఏబిఎస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ డిస్క్ బ్రేక్స్ నార్మల్గా స్కిడ్ అవుతాయి. అలా స్కిడ్ కాకుండా ఈ ఏబిఎస్ ఫీచర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో డిస్క్ బ్రేక్స్ స్కిడ్ కాకుండా ఏబిఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 276 mm దీని సైజ్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేక్ సైజు మీరైతే ఇలా చూడొచ్చు, చాలా బ్రాడ్గా ఉంటుంది. సో డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 276 mm సైజ్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ని సపోర్ట్ చేస్తుంది. రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఇది ఏబిఎస్ సపోర్ట్ చేయదు, బట్ దీనికి డిస్క్ బ్రేక్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, దీనిలో బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. ఇది బ్యాటరీ కేబుల్ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇలా అయితే ఉంది. అయితే దీనిలో బ్యాటరీ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 12 volts 5 amps బ్యాటరీ అయితే దీనిలో ఇచ్చారన్నమాట. సో దీనిలో హెడ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఇది బ్యాక్ వచ్చేసి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనమాట. సో ఈ బ్రింక్లర్స్ కూడా మనకి ఎల్ఈడితోనైతే ఈ హార్నెట్లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్, దీని ట్యాంక్ డిజైన్ చూసుకుంటే మనకు అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ ఉంటుందని చెప్పాను. దీని పైనుండి చూస్తే ట్యాంక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. అయితే దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఈ కీ ట్యాంక్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో నార్మల్గా ఇగ్నిషన్ ఇక్కడ మీటర్ దగ్గర ఉంటుంది, బట్ ఈ హార్నెట్ వెహికల్ వచ్చేసి ఇగ్నిషన్ ఇక్కడ ట్యాంక్కే ఇచ్చారు. అంటే కీ ట్యాంక్ ఫీచర్ అనేది దీంట్లో ఉంటుంది. ఈ ట్యాంక్ ఆనుకొనే ఇగ్నిషన్ ఫీచర్ ఇచ్చారు. ఇక్కడ మనం కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా పుష్ చేసి లాక్ చేయవచ్చు, లేదంటే దీన్ని రైట్ సైడ్ టర్న్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఇంజిన్ ఆన్ కూడా అవుతుంది. సో ఇలా అయితే ఇక్కడ ఇగ్నిషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించిన లిడ్ అనమాట. ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే దీనికి
ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ చూసుకున్నట్టయితే దీనికి చాలా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఫ్రంట్లో ఇలా పాసింగ్ స్విచ్ ఇచ్చారు. ఈ హై బీమ్ లో బీమ్ ఇక్కడ లైట్స్ కింద ఈ టర్న్ బటన్స్ ఇచ్చారనమాట. సో ఇదేంటంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ టర్నింగ్ బటన్స్ అయితే ఆన్ చేయడానికి పనిచేస్తుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అనమాట. అంటే మనం దీన్ని ఆన్ చేసి మనం ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా మనం ఇంజన్ని ఆన్ చేయవచ్చు, వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. లేదంటే ఐడియల్గా ఇక్కడ మనం స్టాప్ చేయాలనుకుంటే మనం కీ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుండే ఇంజన్ అయితే ఆఫ్ చేయవచ్చు అనమాట. సో ఇలా మనం ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ బటన్ వచ్చేసి దీన్ని హజార్డ్ బటన్ అంటారు, లేదంటే ఆల్ లైట్స్ ఆఫ్ అని కూడా మనం అంటారనమాట. సో ఇదేంటంటే కొన్ని కండిషన్స్లో అంటే ఫాగ్ కానీ లేకపోతే రెయినీ సీజన్లో కానీ లేకపోతే రోడ్ కండిషన్స్ బాగలేని సిచ్యువేషన్స్లో కానీ ఒక్కోసారి మనము హెడ్ ల్యాంప్స్ కానీ టెయిల్ ల్యాంప్స్ కానీ వ్రింక్లర్స్ కానీ ఆల్ లైట్స్ ఆన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఈ హజార్డ్ బటన్ పనిచేస్తుంది. అంటే ఒకేసారి అన్ని లైట్స్ కూడా ఆన్ అవుతాయి. సో అలా ఆన్ చేయడానికి ఈ హజార్డ్ స్విచ్ని మనం యూజ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. మీటర్ వచ్చేసి దీనిలో ఫుల్లీ క్రిస్టల్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది 5 లెవెల్ ఇల్యూమినేషన్స్ కంట్రోల్స్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ క్రిస్టల్ మీటర్ అనమాట. దీంట్లో మన గేర్ పొజిషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం గేర్ పొజిషన్ చూడొచ్చు, బ్యాటరీ ఇండికేటర్ చూడొచ్చు, వోల్టోమీటర్ చూడొచ్చు, సర్వీస్ డ్యూ ఇండికేటర్ చూడొచ్చు. సో ఇదే కాకుండా ఇక్కడ ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది, హై బీమ్ లో బీమ్ ఉంటుంది, ఇక్కడ ఏబిఎస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంజన్ ఆన్ అయినప్పుడు ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇండికేట్ చేయడానికి ఫీచర్ ఉంది. సో ఇలా అయితే సో ఈ బటన్స్ వచ్చేసి డిజిటల్ మీటర్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో ఈ మీటర్ గురించి అయితే నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్స్ మనం ఆన్ చేసినప్పుడు అయితే ఇవి మనకు ఇండికేట్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ డిజిటల్ మీటర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇలా గేర్ రాడ్ అయితే ఉంటుంది. ఇది రైడర్ ఫుట్ రెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది చాలా స్టాండర్డ్గా అయితే కనిపిస్తుంది. అల్యూమినియం డిజైన్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే దీంట్లో కిక్ రాడ్ అయితే మనకు కనిపించదు. ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్, ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్. ఇలా అయితే దీంట్లో ఇచ్చారు. ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ సింగిల్ వేరియంట్లో లభిస్తుంది అనమాట. అంటే దీంట్లో స్టాండర్డ్ డీలక్స్ అంటే ఆల్రెడీ వేరియంట్స్ అయితే ఉండవు, ఓన్లీ సింగిల్ వేరియంట్ ఉంటుంది. బట్ 4 కలర్స్ ఇచ్చారు. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది బ్లూ కలర్, ఇదే కాకుండా రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. సో ఈ 4 కలర్స్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది 184 cc అయితే వస్తుంది. దీని మైలేజ్ చూసుకున్నట్టయితే 45 నుంచి 50 వరకే ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో హై కెపాసిటీ గల ఇంజన్ అయితే ఇచ్చారు కాబట్టి దీని మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. ఒకవేళ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,35,145 రూపీస్ నుంచి నేనున్న లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది లొకేషన్ టు లొకేషన్ చేంజ్ అయితే ఉంటుంది. సో కాబట్టి నేనున్న లొకేషన్లో 1,35,000 నుంచి చేంజ్ నుంచి అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీ లొకేషన్లో ప్రైస్ ఎంత ఉంది అనేది మీ నియరెస్ట్ డీలర్షిప్స్కి అయితే వెళ్తే తెలుస్తుంది. దీని ఆన్ రోడ్ చూసుకుంటే దీనిలో ఇంకా ఎక్కువనైతే ఉంటుంది. ఎందుకంటే దీనిలో లైఫ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ, యాక్సరీస్ కానీ ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అయి ఉండవు. సో అవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ వీడియో వచ్చేసి నేను జగదాంబ హోండా మంచిర్యాలలో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వెహికల్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి అయితే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎంక్వైరీస్ కోసం మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇస్తాను. సో మీరైతే అప్రోచ్ కావచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ హార్నెట్ 2.0 వెహికల్ గురించి అనమాట. సో ఈ వెహికల్లో ప్రీవియస్ ఉన్న హోండా హార్నెట్ 2.0 కంపేర్ చేస్తే దీనిలో పెద్దగా చేంజెస్ అయితే కాలేదు. దీనిలో చేంజెస్ ఏంటంటే గ్రాఫిక్ డిజైన్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకో కొంచెం దీని లుక్స్ అయితే చేంజ్ చేశారనమాట. సో ఇలా చేంజెస్ అయితే అయ్యాయి కానీ ఇంకా గ్రాండ్గా వేరే అంటే ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ పెద్దగా అయితే ఏం చేంజ్ కాలేదు. బట్ దీని ఈ కలర్స్ కానీ, స్టిక్కరింగ్ డిజైన్ కానీ, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్స్ కానీ సో ఇలాంటి ఫీచర్స్ అయితే అడిషనల్గా యాడ్ చేశారు. సో ఇది ఈ హార్నెట్ 2.0 వెహికల్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.